సోలార్ పవర్ స్కామ్ లో 1750 కోట్లు లంచంగా మేసిన జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్నలు. మార్కెట్లో యూనిట్ సోలార్ పవర్ ₹1.99 దొరుకుతుంటే నువ్వు ₹2.49 ఎందుకు కొన్నావు? నీ లంచం కోసం, అవునా కాదా? నీ లంచం కోసం సోలార్ పవర్ ని రాజస్థాన్ నుంచి తెచ్చుకోవడానికి ఒప్పందం చేసుకున్నావు. దానివల్ల ట్రాన్స్మిషన్ ఛార్జీలు 66,500 కోట్లు జనం నెత్తిన రుద్దావు, అవునా కాదా? కాంట్రాక్టు విలువ 100 కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ అన్నావు. మరి 95,430 కోట్ల విలువైన కరెంటు కొనేటప్పుడు రివర్స్ టెండరింగ్ కి ఎందుకు వెళ్లలేదు? వెళితే యూనిట్ కరెంటు ₹1.99 వచ్చేది కదా. నీ లంచం కోసమే రివర్స్ టెండరింగ్ కి వెళ్లకుండా రాత్రికి రాత్రే ఒప్పందం ఖరారు చేసుకున్నావు, అవునా కాదా? 2015లో చంద్రబాబు గారు యూనిట్ కు ₹4.43 కొన్నారు. నేను 2021లో ₹2.49 కొన్నాను, తక్కువకే కొన్నాను కదా అని అడ్డంగా వాదించే నువ్వు ఇదే యూనిట్ సోలార్ పవర్ 2010లో ₹12.16 రేటు ఉందన్న విషయం చెప్పవెందుకు? 2010లో ₹12.16, 2015లో ₹4.04 ఉన్న ధర 2021లో నువ్వు కొనేటప్పటికీ ₹1.99 తగ్గిపోయింది, అవునా కాదా? నువ్వు 2021లో యూనిట్ ను ₹2.49 కొన్న సమయంలోనే రాజస్థాన్ కు పక్కనే ఉన్న గుజరాత్ యూనిట్ కరెంటును ₹1.99 కొన్నది నిజం కాదా? అలాంటప్పుడు ఎక్కువ ధర పెట్టి ఏపీ చేత ఎందుకు కొనిపించావు? నీ లంచం కోసం ఆంధ్ర వాళ్లను బకరాలను చేసింది నిజమా కాదా? 5 ఏళ్లు అధికారంలో ఉండి నీ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని పెంచకుండా 25 ఏళ్ల పాటు ఎక్కువ రేటుకు రాజస్థాన్ నుంచి కొనుక్కునేలా ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నావు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు జగన్.